వీకెండ్ కదా ఏమైనా స్పెషల్ చేద్దామా అని చెప్పి పరోటా చికెన్ కర్రీ చేశా. ఎప్పుడు బిర్యానీ ఏం చేస్తాం, కొత్తగా ఉండాలి కదా అని చేశాను. నా షిఫ్ట్ 2 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. అయితే ఈ మధ్య కొంచెం లే ఆఫ్ల వల్ల టీంలో మెంబర్స్ని లేపేశారు. సో దానివల్ల నాకు వర్క్ లోడ్ కొంచెం ఎక్కువైంది. నైట్ షిఫ్ట్ అయిపోయేసరికి 1 or 2 అవుతుంది. అట్లాగే మార్నింగ్ నిద్ర లేసేసరికి చాలా లేట్ అవుతుంది. మార్నింగ్ 10 ఆ టైంకి నిద్ర లేచేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవన్నీ రాసుకున్న తర్వాత ఏమన్నా నిన్నటి వీడియోలు ఏమన్నా ఉంటే వాళ్ళు అప్లోడ్ చేయాల్సినవి ఉంటే వాటికి వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా దాన్ని షెడ్యూల్ చేసి బయటకు వెళ్ళి చికెన్ అవన్నీ తెచ్చేస్తాను ఇంకా ప్రిపేర్ చేయడానికి. చికెన్ షాపు, వెజిటేబుల్ షాపు కొంచెం నియర్ బైలోనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో. అవి తీసుకొచ్చేసిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేస్తాను. అందులో భాగంగా ఇవాళ మనం పరోటా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటాం. సో ప్రాసెస్లోకి వెళ్తే నేను 1/2 కిలో మైదా పిండి తెచ్చాను. సో దాంట్లో ఒక స్పూను సాల్టు, ఒక స్పూన్ పంచదార, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి మనం పూరీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకున్నాను. నేను వాటర్తో కలిపాను. మీ దగ్గర మిల్క్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మిల్క్ వేసి కలుపుకొని రిమైనింగ్ది వాటర్తో కలుపుకోండి. అప్పుడు బాగా మెత్తగా ఉంటాయి పరోటాలు కూడా. చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి బాగా నాని పొంగుతుంది. పిండి కొద్దిగా నానే వరకు చికెన్ కర్రీ మనం స్టార్ట్ చేద్దాం పక్కన. నేను పెద్ద బాయిలర్ కోడి తెచ్చాను కాబట్టి విడిగా ఉడికించాను ఫస్ట్, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి. గ్రేవీ కర్రీ కోసం గ్రేవీ తయారు చేసుకోవాలి. దీనివల్లే కర్రీ అనేది చిక్కదనం వచ్చేసింది. సో దానికోసం ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. ఆయిల్లోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలుక్కాయలు, 1 స్పూన్ సోంపు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలా దినుసులు అన్నీ వేసుకున్నాక అలా కలిపి 1 నిమిషం పాటు వేయించారంటే ఆ మసాలా అంతా ఆనియన్లోకి, నూనెలోకి దిగిపోతుంది. 1 నిమిషం వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, 10-15 నుంచి జీడిపప్పు పలుకులు కూడా వేసి చేసి అలా కలదిప్పి ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే కొంచెం బాగా మెత్తబడతాయి. మొత్తం నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక టమోటాని ముక్కలుగా కట్ చేసేసుకొని అది వేసేసుకొని కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా అనేది మనకు ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే అవి బాగా మెత్తగా మగ్గిపోతాయి. టమోటా కూడా మగ్గిన తర్వాత దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారేలోపు చికెన్ని కొంచెం ఫ్రై చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసేసి పచ్చి వాసనలు పోయి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించేసుకోవాలి. లోపు మనం చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని అంతా మిక్సీ బట్టి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి అప్పటికి సగం చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకా మిగిలిన సగం కుక్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా అందులోకి యాడ్ చేసామనుకో దాని 2 ఒకేసారి అది వేగటము, ఈ చికెన్ ఉడకటం 2 సమానంగా అయిపోతాయి. తర్వాత దాంట్లో కొత్తిమీర వేసేసుకొని మీ దగ్గర క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ కూడా వేసుకొని గ్యాస్ కట్టేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే. రెడీ అయ్యేసరికి ఈ పరోటా పిండి కూడా బాగా నానుంటుంది. పిండిని బాగా సాగదీస్తూ కలపాలి ఒక 5-6 నిమిషాలు. అలా కలిపిన తర్వాత మనం ఈక్వల్గా ముద్దలు చేసుకోవాలి, అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు. పరోటాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయిపోతే అసలు బాగోవు కూడా. పరోటా పిండిని బాగా పలుచగా ఒత్తేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని దాన్ని అంతా దగ్గరకని ఒక తాడులాగా చేయాలి. ఆ తాళ్ళలాగా చేసిన దాన్ని మనం రౌండ్గా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉన్న పిండి అంతా ఇలాగే చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవటం వల్ల టైం సేవ్ అవుతుంది. లేదంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ కదా, గ్యాస్ వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. రెడీ చేసి ముద్దను తీసుకొని దాన్ని చేతితోటే 2 సార్లు ఒత్తితే సాగుతుంది. లేదు మాకు అట్లా సాగట్లేదు అంటే చపాతీ కర్రతో 2 సార్లు అటు ఇటు రుద్దండి, సరిపోతుంది. ఎక్కువ రుద్దొద్దు, అది కొంచెం మందంగానే ఉండాలి పరోటా అనేది. అలా ఒత్తుకున్న పరోటాని పెనం మీద వేసుకొని ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయండి, లేకపోతే బాగోదు. ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఎర్రగా రావడం కోసమే మనం ఫస్ట్లో పంచదార వేసింది. అలా ఎర్రగా వచ్చిన తర్వాత అవి బండ మీద వేసేసుకొని అలా చేతితో దమా బాదితే పొరలు అనేది విడిపోతాయి. 3 చపాతీలు కాల్చుకున్న తర్వాత అలా కొట్టండి. 1 చపాతీ అయితే మన చేతుల్లోకి సరిపోదు, అందుకని 2-3 అయితే ఒకేసారి కొడితే బాగా విడిపోతాయి. వేడి పరోటాల గ్రేవీ కర్రీ సూపర్ ఉంటుంది. మీరు మేము అంత మసాలా తినలేమనుకున్న వాళ్ళు మనం స్టార్టింగ్లో వేసాం కదా చెక్క, లవంగాలు అవన్నీ తీసేసి మిక్సీ వేసుకోండి. పిల్లలు కూడా తింటారు, అంత కమ్మగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ.